నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. అయితే గత కొద్ది రోజులుగా 6వ తారీఖున ఏదైతే సాక్షి డిబేట్ జరిగిందో దానిపైన పెద్ద ఎత్తున దుమారం లేగిందని చెప్పాలి. అయితే ఈ సాక్షిలో జరిగినటువంటి డిబేట్ ఏదైతే ఉందో అది సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కేఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కృష్ణరాజు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పుకోవచ్చు. అయితే వీటన్నిటికన్నా ముందు అసలుకేంటి నిజంగా కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందా? కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నారు వైసీపీ వాళ్ళు. నిజంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారా? దాదాపు కూటమి వచ్చిన తర్వాత ఎంతోమందిని, దాదాపు బోరగడ్డ అనిల్ కావచ్చు, అదేవిధంగా వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వల్లభనేని వంశీ కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇలా చాలామంది అరెస్ట్ అయితే అయ్యారు. అయితే వీళ్ళందరినీ చూసుకుంటూ వీళ్ళందరినీ ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూపించి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు పూర్తిగా పత్రికా స్వేచ్ఛను కూడా హరించేశారు. అయిపోయింది, ఇంకా పత్రికలను కూడా పక్కన పెట్టేశారు. సీనియర్ జర్నలిస్ట్ దాదాపు 70 ఏళ్ళ వయసు, 50 ఏళ్ళ జర్నలిజం ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక కేఎస్ఆర్ని కూడా అరెస్ట్ చేశారండి. ఇంక అయిపోయింది, అంతా పూర్తిగా శాంతి భద్రతలు లోపించాయి ఏపీలో అని చెప్పేసి ఇప్పుడు జగన్ కావచ్చు అండ్ కో బ్యాచ్ ఎవరైతే మాట్లాడుతూ వస్తున్నారో రోజుకొకరు ప్రెస్ మీట్ పెడుతున్నారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తు చేయాలి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా, అసలు కనీసం పేరు కూడా నమోదు కాకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా నంద్యాల నుంచి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళడం మనం చూసాం. ఏదైతే రాజమండ్రి జైల్లో దాదాపు 53 రోజులు ఉండడం మనం చూసాం. అయితే అక్కడ ఆధారాలు లేవు. అవే కాకుండా కరెక్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడ ఈ యొక్క అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 164 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఎంతమంది కేసులు ఉన్నాయంటే ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి. ఒక్కొక్కరి మీద 20 కేసులు, 30 కేసులు, 50 కేసులు, 10 కేసులు, అట్లా మహిళ కూడా నా మీద కూడా కేసులు ఉన్నాయని చెప్పేసాను. కాకపోతే అప్పుడు భూతద్దంలో పెట్టి చూపించలేదు ఎవరిని కూడా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కేసు నమోదు చేశారు, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేశారు, లోకేష్ గారి మీద 23 కేసులు పెట్టారు. ఇలా ఎన్నో కేసులు పెట్టుకుంటూ వచ్చారు. కానీ ఆ రోజు మాత్రం, ఆ టైంలో మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా భూతద్దంలో పెట్టి ఇంతమంది అరెస్ట్ చేశారని చెప్పాలి. కాకపోతే వర్రా రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎటువంటి వ్యక్తి కాదు, కానీ అతను ఒక సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేశారు. కాకపోతే వర్రా రవీంద్ర పేరు ఎందుకు అంత హల్చల్ అయిందంటే భారతి గారి పిఏ అని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే బోరగడ్డ అనిల్, తను కూడా ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏది కాదు, అయినా సరే తను ఎందుకని అంత పెద్ద ఫోకస్ చేశారంటే జగన్ మనిషి కాబట్టి. వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా చేశారు. అదేవిధంగా తను చేసినటువంటి తన స్వయంకృత అపరాధం అంటే ఒక దళిత యువకుడిని, సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి తనకే తాను దొరికిపోయినటువంటి వైనం. అదేవిధంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి, తను బూతులు మాట్లాడింది సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆడపిల్లల్ని ఎలాగ చెరుస్తానన్నట్టు మాట్లాడాడు. సో రక్త కన్నీరు చూస్తా అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తను అరెస్ట్ చేశారు, అయిపోయింది. సో ఇలాగా ఉన్న 5-6 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని భూతద్దంలో పెట్టి చూపిస్తుంది సాక్షి కావచ్చు, సాక్షికి సంబంధించినటువంటి పత్రికలు, లేదంటే మనకు ఛానళ్ళు. సో అందుకని కానీ 164 మందిలో దాదాపు 150 మంది పైన కేసులు పెట్టారు. దాదాపు 70,000 మంది పైచిలకు ఏదైతే టీడీపీకి సంబంధించిన కార్యకర్తల మీద కేసులు పెట్టారు. అదేవిధంగా ఎంతోమంది జన సైనికుల్ని కూడా బాగా అరాచకాలు చేశారు, అక్రమాలు చేశారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా భూతద్దంలో పెట్టి చూపించాల. కానీ వీళ్ళు అరెస్ట్ అయినటువంటి 4-5కే వీళ్ళు ఇప్పుడు భూతద్దంలో పెట్టి కక్షపూరిత రాజకీయాలు అంటున్నారు. సో ఇదైతే తీసి పక్కన పెడితే ఇప్పుడు కేఎస్ఆర్ కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, సాక్షిలో జరిగిన డిబేట్ గురించి మాత్రం మనం ఒకసారి చిన్న విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలిసిందే, చేబ్రోల్ కిరణ్. కొద్ది నెలల క్రితం ఏం జరిగింది అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో తను కూర్చొని మాట్లాడుతూ డైరెక్ట్గా భారతి గారి పేరు తీయలేదు. అదేవిధంగా తను ఇలాంటి పనులు చేస్తుంది కానీ ఎక్కడ కూడా అసభ్యపరమైనటువంటి పదాలు వాడలేదు. ఖచ్చితంగా కిరణ్ చేసిన తప్పే, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆ వ్యంగ్యంలోనే చాలామంది విపరీత అర్థాలు తీసుకున్నారు అంతే. వాస్తవానికి ఇక్కడైతే ఎటువంటి మాట కూడా మాట్లాడలేదుగా. కానీ ఆ వ్యంగ్యంలో కూడా ఖచ్చితంగా ఇలాంటి అర్థాలే వస్తాయని చెప్పి గ్రహించినటువంటి టీడీపీ పార్టీ వాస్తవానికి చేబ్రోల్ కిరణ్ ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబరు కాదు, అసలు ఏది కాదు, టీడీపీ సానుభూతి పరుడు. తను మాట్లాడినటువంటి మాటలకి టీడీపీ స్పందించి తను ఏదైతే సభ్యత్వం ఉందో దాన్ని కూడా రద్దు చేసి తను కంప్లీట్గా తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేయడం, అది కూడా ఇబ్రహీంపట్నంలో తన సెల్ ఫోన్ ఆధారంగా సిగ్నల్స్ క్యాచ్ చేయడం చేసి పట్టుకొని వెళ్ళి ఏదైతే గుంటూరుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో
పోలీసుల్లోనే కొంతమంది ఎవరైతే అప్పటికి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గోరంట్ల మాధవ్కి అంటే పిఎస్ఆర్ ఆంజనేయులే ఇచ్చాడు ఇది అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే కిరణ్ పైన అంటే పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఒక కిరణ్ పైన హత్యాయత్నం చేయబోయాడు గోరంట్ల మాధవ్. అయితే గోరంట్ల మాధవ్ మాజీ, అతనికి అంతకుముందు కూడా పోలీస్ అధికారి. నిజంగా పోలీస్ అదుపులో ఉన్నటువంటి నిందితుడిని చేస్తే అంటే ఏదైనా జరిగితే అది పోలీసులపైన ఎలాంటి నింద పడబోతుంది ఇవన్నీ కూడా తెలుసు. కానీ కూటమి ప్రభుత్వంపై ఏదో ఒక మచ్చ తీసుకురావాలంటే అనే ప్రయత్నంలో హత్యాయత్నం చేయబడ్డాడు. వాస్తవానికి కిరణ్ మాట్లాడింది ఖచ్చితంగా తప్పు కాబట్టే అరెస్ట్ చేయడం జరిగింది, తన సభ్యత్వం రద్దు చేయడం జరిగింది, ఇవన్నీ అయిపోయాయి. అయితే కిరణ్ గురించి ఎందుకు ఇప్పుడు ఈ మాట అంటే, వాస్తవానికి కిరణ్ మాట్లాడింది ఒకే ఒక మహిళ గురించి, అది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి గురించి. కానీ అక్కడెక్కడ కూడా వినకూడనటువంటి పదాలు వాడలేదు, కానీ వ్యంగ్యంగా మాట్లాడారు. అది తప్పు. ఖచ్చితంగా ఏ మహిళను మాట్లాడినా సరే తప్పు. దాన్ని గ్రహించే ఖచ్చితంగా అరెస్టులు జరిగాయి, తీసుకెళ్లారు, పెట్టారు. దీన్ని ఎక్కడ కూడా మేము సమర్థించడం లేదు, ఆ రోజు నుంచి కూడా మేము ఖండిస్తూనే వస్తున్నాం. అయితే కిరణ్ చేసినటువంటి ఒక పనికే ఇంత పెద్ద యాక్షన్ తీసుకొని ఇలాగా ఏదో ఒక పెద్ద మర్డర్ చేస్తే తీసుకెళ్ళినటువంటి ఒక ఖైదీని తీసుకెళ్ళి ఇంత ఘోరాతి ఘోరంగా చేస్తే అది ఎవరైనా ఒకటే అని చెప్పేసి అనుకుంది టీడీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు మహిళలని గౌరవించాల్సిందే, అది ఎవరైనా కావచ్చు, అది మన ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, పరా ఇంటి ఆడవాళ్ళు కావచ్చు అని చెప్పి. అలాంటిది ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తే నిన్న కేఎస్ఆర్ గారి అరెస్టు చాలా ప్రశాంతంగా వారి ఇంటి వద్ద కూర్చోబెట్టి, అప్పటికి కొంత టైం ఇవ్వండి, నేను వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వస్తానని చెప్పి, మేకప్ ఏదో చేసుకొని వస్తానని చెప్పేసి అంటే పర్మిషన్ ఇచ్చి అక్కడ ప్రశాంతంగా తను తీసుకెళ్తూ తనకి నోటీసులు ఇచ్చి ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు కూడా చెప్పారు ఏమని, నన్ను ఎక్కడా కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టడం లేదు, చాలా ప్రశాంతంగా పోలీసులు నాకు చాలా సహకరిస్తూ నా మిత్రులు అంటూ మాట్లాడాడు, అలా తీసుకెళ్లారు. అయితే కేఎస్ఆర్ 70 ఏళ్ళ వయసు అని చెప్పి మాట్లాడుతున్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడుతున్నాడు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు వస్తుందండి? రెడ్ బుక్ ఎందుకు ఇంత భయపడుతున్నారు? మీ డిబేట్లలోనే రెడ్ బుక్ మర్చిపెట్టి ఎక్కడో పెట్టండి అనే వాళ్ళతో కూడా మాట్లాడారుగా. రెడ్ బుక్ మర్చిపోతే మతిమరుపు వచ్చినందుకు ఆ 4 పేర్లు రాసుకోవడానికి మతిమరుపు అని మాట్లాడారుగా. అదే రెడ్ బుక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు? అయితే డిబేట్ చేసిందే కాక అక్కడ ఎవరైతే వచ్చినటువంటి ఒక జర్నలిస్ట్ ఉన్నాడో అతను గెస్ట్గా వచ్చిన గెస్ట్ ఎవరైతే మాట్లాడిన మాటలు నిజంగా అసభ్యకరంగా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి కేఎస్ఆర్ గారు? కంప్లీట్గా అప్పటికప్పుడు ఆపేసి దాని డిబేట్ నేను ఇంకా కంటిన్యూ చేయలేనని చెప్పాలి. కానీ ఆ టైంలో డిబేట్ ప్లే అవుతున్న టైంలో తను మాట్లాడినటువంటి మాటలకి నువ్వు పక్కపక్క నవ్వుతూ, అవును నేను కూడా చూశాను టైమ్స్ నవ్లో అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ, ఆ టైమ్స్ నవ్ ఒకసారి సంబంధించినటువంటి క్లిప్పింగ్ కూడా మీరు చూసుకుంటే ఎక్కడా కూడా అమరావతి అనే పేరు ఎక్కడా లేదు. ఖచ్చితంగా కర్ణాటక సంథింగ్ ఒక్కొక్క సెకండ్ ప్లేస్లోనో థర్డ్ ప్లేస్లోనో ఏపీ ఉందని సంగతి చెప్పారే, కానీ ఎక్కడ కూడా అమరావతి అని చెప్పలేదు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 150 కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి అంటే అది అన్నీ 150 తీసుకొచ్చి అమరావతిలో పెట్టి అమరావతి మొత్తం కూడా వేసేల రాజధాని మాట్లాడిన కృష్ణరాజు ఆయన మాట్లాడుతుంటే నువ్వు ఇకైక పగలు నవ్వుతూ, నువ్వు సపోర్ట్ చేస్తూ, రేపొద్దున మళ్ళీ సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేస్తారేమో అని చెప్పి నీకు ముందే తెలిసి నువ్వు కూడా అంటూ ఇవన్నీ జరిగింది. వాస్తవానికి ఇవన్నీ కూడా ఏదైతే అమరావతిపై ఇప్పటికే ఎన్నోసార్లు అది ఒక అమరావతిలో కార్లు నడుపుకోలేరని చెప్పేసి మీ వైసీపీకి సంబంధించి వెంకటరెడ్డి ఎవరో చెప్తున్నారు, అక్కడ కార్లు నడవు పడవలు వేసుకొని పోవాలని చెప్పి. నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని పడవలు ఉన్నాయి? అదేవిధంగా చూసుకుంటే మీ వైసీపీ నేతలు ఎంతోమంది ఉన్నారుగా. ఇప్పుడు చిలకలూరుపేటకు సంబంధించినటువంటి ఒక విడుదల రజని పడవలోనే వస్తున్నారా? అమరావతి వెళ్తే ఖచ్చితంగా కార్లు కాకుండా పడవలో నడుస్తున్నారా? సో మీ బంధువులు కూడా అక్కడే ఉన్నారనుకుంటగా. నిజంగా పడవలే వాడుతున్నారు వాళ్ళందరూ. అమరావతిపై బురద జల్లడానికి ఇప్పుడు లక్షల కోట్లలో వస్తున్నటువంటి యొక్క పెట్టుబడులను ఆపడానికి ఇలాంటి ప్రయత్నాలు గతంలో కూడా ఎన్నో. యూట్యూబ్ అకాడమీకి సంబంధించి కూడా మీ మహిళలకు భద్రత ఉండదని, ఏదైతే బ్యాంకులకు రుణాలు ఇవ్వొద్దని చెప్పి ఇలా ఎన్నో చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే అమరావతి అనేది వేశ్యల రాజధాని అన్నప్పుడు ఏదైనా బయట నుంచి వచ్చే కంపెనీలు కూడా వీటిని విని మహిళలకి చాలా భద్రత ఉండదని చెప్పి అక్కడ డెవలప్మెంట్ కాకూడదు. మీ హయాంలో 2019-24 దాకా కూడా ఎక్కడా కూడా ఒక్క డెవలప్మెంట్ అనేది జరగలేదు. అమరావతిని కంప్లీట్గా తీసుకొచ్చేసి జంగల్ చేసి పడేశారు. పూర్తి అడవిని చేసి తుమ్మ చెట్లు పూర్తిగా మొలిచేలా చేశారు. అయితే ఈ కేఎస్ఆర్కి సంబంధించి చాలా ప్రశాంతంగా తీసుకెళ్లారు, కానీ కిరణ్ ఇలా తీసుకెళ్లారా మీరు చెప్పండి ఒకసారి. కానీ
ఇక్కడ ఈయన డిబేట్లో జరిగింది ఒక్క మహిళ గురించి మాట్లాడిన సందర్భం కాదు. అమరావతి కానీ అమరావతి పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏమంటారు కుటుంబాలలో వేశ్యలు ఉన్నారని మాట్లాడారు. మరో ప్రబుద్ధుడు కృష్ణరాజు, ఈయన వాస్తవానికి మరి ఎక్కడ జర్నలిజం చేశాడు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి వెలికి తీస్తున్నారు. అయితే కృష్ణరాజుకు సంబంధించి జగన్ గారు అంటే ఎంత ఇష్టం అనేది ఇక్కడ మనకు అర్థమైపోతూ వస్తుంది. ఏదైతే ఆయన హయాంలో బెస్ట్ జర్నలిస్ట్ అని చెప్పేసి అవార్డు తీసుకొని ఆయన కళ్ళల్లో ఆనందం చూస్తానికి వీళ్ళకి సంబంధించినటువంటి చుట్టాలు కానీ వీళ్ళ ఇల్లు కూడా దగ్గర గన్నవరంలో అని చెప్పేసి తెలుస్తుంది మనకి. అక్కడ ఉన్నటువంటి ఒక వీళ్ళింట్లో కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆడవారిని కూడా జగన్ గారి కళ్ళల్లో ఆనందం చూస్తానికి కృష్ణరాజు వాళ్ళ మహిళలను కూడా ఆ పదానికి అంటగట్టాలా? నిజంగా ఏదైతే అమరావతి కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల గురించి నేను మాట్లాడానని చెప్పేసి అంటున్నాడు కృష్ణరాజు. మరి నిజంగా చుట్టుపక్కల ప్రాంతాలలో మీ ఇల్లు కూడా ఉన్నాయి కదా, తాడేపల్లిలో జగన్ గారి ఇల్లు కూడా ఉంది కదా. సో ఇలాంటివన్నీ కూడా ఆపాదించుకోవాలా? నిజంగా ఎవరిని అన్నాడు అనేది చూడాలి. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా గత 2 రోజుల నుంచి కూడా సాక్షి కావచ్చు, సాక్షికి సంబంధించిన కేఎస్ఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటి అంటే వాస్తవానికి వచ్చేటువంటి గెస్ట్తో మాకు ఎటువంటి సంబంధం లేదు, గెస్ట్ను మాకు ఎటువంటి సాక్షికి కానీ తనకు సంబంధం లేదని చెప్పేసి అంటే తిట్టిన మాట మాత్రం వాస్తవమే కానీ వాడు మాకేందో తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ కృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఆ మాటలు మాట్లాడిన తర్వాత 2 సార్లు మళ్ళీ బయటికి రావడం జరిగింది. 2 సార్లు బయటికి వచ్చి ఎక్కడ కూడా క్షమాపణ చెప్పకుండా నా దగ్గర ఆధారాలతో పాటే నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ఏదైతే టైమ్స్ నౌలో వచ్చినటువంటి ఆధారాలు బట్టి చెప్పి మాట్లాడుతూ 150 కేంద్రాలు అని మాట్లాడుతున్నాడు. అది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా కాకుండా ఓన్లీ అమరావతిలో పెట్టినట్టు మాట్లాడాడు, వక్రీకరించి మాట్లాడాడు. కానీ వాస్తవానికి అది కాదని చెప్పేసి ఆ టైమ్స్ నౌ పత్రికలు ఎవరు చదివినా సరే మీకు అర్థమైపోతుంది. ఇది కాకుండా మళ్ళీ నిన్న ఒక ఇష్యూ తీసుకొచ్చాడు. ఖచ్చితంగా నా దగ్గర ఆధారాలు ఉంటే నేను మాట్లాడుతున్నాను, అమరావతి కేంద్రంగా నిన్న రాత్రి కూడా రైడ్లు జరిగాయి, ఒక దగ్గర ఇలా దొరికారని. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పోలీసులు పనిచేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. హైదరాబాద్లో జరుగుతాయి, అదేవిధంగా విజయవాడలో జరుగుతాయి, అదేవిధంగా వైజాగ్లో జరుగుతాయి, కర్నూలులో ప్రతి ఒక్క దగ్గర జరుగుతాయి. సో ఖచ్చితంగా పోలీసుల పనితీరు బాగుందనే అనుకోవాలి. అయితే నిన్న వచ్చి మళ్ళీ పాత ఎప్పుడో ఉన్నటువంటి పోలీసులు పట్టుబడుతున్నటువంటి క్లిప్పింగ్లు కానీ ఇవన్నీ కూడా చూపిస్తూ పెద్ద ఎత్తున ఇప్పటికీ కూడా నేను అదే స్టాండ్ మీద ఉన్నా అని చెప్పి అంటే ఇప్పటికీ కూడా అమరావతి మహిళలు ఎవరైతే ఉన్నారో వేశ్యలనే మాట్లాడుతున్నాడు కృష్ణరాజు. ఎక్కడా కూడా క్షమాపణ అనేది అడగడం లేదు. ఇంత పెద్ద ఎత్తున కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సాక్షికి సంబంధించినటువంటి ఒక యాజమాన్యానికి కూడా నోటీసులు వెళ్తున్నాయి. అప్పటికీ యాజమాన్యం ఏదైతే సాక్షి యాజమాన్యం ఉందో ఇక్కడ కేఎస్ఆర్ను మాకు కృష్ణరాజుకు సంబంధం లేదు అని చెప్పి అంటున్నా సరే ఎలాంటి పరితెక్కింపో మీరే చూడండి. ఖచ్చితంగా ఇంత జరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేశాలతో రగిలిపోతుంటే వెళ్ళిపోయి ఎక్కడ బెంగళూరులో ఆచూకీ దొరికిందని కొంత ఇన్ఫర్మేషన్. అయితే బెంగళూరులో ఎవరు ఆశ్రమం ఇచ్చారు అంటే యలంక ప్యాలెస్ ఆశ్రమం ఇచ్చిందా? అందుకే ఇంత ధైర్యంగా నువ్వు పోస్టులు రిలీజ్ చేస్తున్నావా? ఖచ్చితంగా నువ్వు మాట్లాడి నీకేం కాదు నేనున్నా అని చెప్పి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు నీకు? యలంక ప్యాలెస్ నుంచే నువ్వు ఒక ఏదైతే అవును ఖచ్చితంగా అమరావతిలో ఇది జరుగుతుందని చెప్పి పాత క్లిప్పింగ్లు ఎక్కడి నుంచో తీసుకొచ్చి నీకు ఎవరు ఆ క్లిప్పింగ్స్ ఇచ్చారు? ఎక్కడ పట్టుబడ్డారు? ఎవరు పట్టుబడ్డారు? వాస్తవానికి ఇవన్నీ నువ్వు నిరూపించగలుగుతావా? ఇప్పటికే దీని గురించి మహిళలందరూ కూడా భావోద్వేగానికి గురయ్యి సాక్షి మీడియా పైన వాటిపైన దాడులు జరుగుతున్నా సరే ఇంకా ధైర్యంగా, ఇంకా మొండిగా, ఇంకా బరి తెగించి లేదు ఇప్పటికీ కూడా నేను అదే స్టాండ్ మీద ఉన్నాను, ఖచ్చితంగా అమరావతి మహిళలు ఇదే అని చెప్పి మాట్లాడుతున్నావే, దీన్ని ఎలా చూడాలి? అయితే సాక్షికి సంబంధించినటువంటి ఒక యాజమాన్యమైన కొన్ని సంస్థలపైన కావచ్చు వాటిపైన కొంత దాడులు జరుగుతున్నాయని చెప్పేసి జగన్ గారు కావచ్చు నిన్న ఎక్స్లో కూడా చాలా ట్వీట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అక్రమాలకి అవినీతికి పరాకాష్ఠకు చేరిపోయిందని చెప్పేసి 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక కేఎస్ఆర్ని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఇప్పుడే కాదు గతంలో కూడా కేఎస్ఆర్ పైన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే కక్ష తీర్చుకున్నారని చెప్పి నువ్వు అతను ప్రెస్ అకాడమీ చైర్మన్గా కేఎస్ఆర్గా ఉన్నప్పుడు నువ్వు ఉండిచ్చావా? ఫుల్ టైం ప్రెస్ అకాడమీ చైర్మన్గా చేయనిచ్చావా? కేఎస్ఆర్ని నిన్నేదో అన్నాడని నువ్వు తీసేయలేదా? సో ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా 100కి 100% ఇక్కడ జగన్ ఈ యొక్క ఇష్యూని కంప్లీట్గా తిరుపతిలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద భారీ కుట్ర ఏదైతే జరుగుతుందో మొన్న మధ్య అనుకున్నాం ఏంటంటే తిరుపతిలో ప్రణాళికలు కూటమి ప్రభుత్వం పైన ఎలాంటి ఎత్తుగడలు వేయాలి, ఎలాగ అమరావతిని కంప్లీట్గా డిజాస్టర్ చేయాలనే దాని ప్రయత్నంలో జగన్ ఉన్నాడని చెప్పి. అయితే జగన్ నిన్న వేసినటువంటి ట్వీట్కి కూడా మొన్న తెలానికి ఎలాంటి రివర్స్ ఒక రెస్పాన్స్ వచ్చిందో
ఏదైతే వైసీపీ పార్టీ నుంచి కావచ్చు, నేతల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, దానికన్నా మించి ఇప్పుడు జగన్కి నువ్వు వేశ్యలు అనేవాడికి నువ్వు సపోర్ట్ చేస్తావా? వేశ్యలు, అమరావతి మహిళలందరూ వేశ్యలు అనేవాడిని అంటే గలం విప్పితే అరెస్ట్ చేస్తారంటావు. అంటే గలం విప్పాడా? వేశ్యలని గలం విప్పడమా? అమరావతి మహిళలందరూ కూడా వేశ్యలని చెప్పేసి అనడం అది గలం విప్పడమా? ఆ గలం విప్పేవాడికి నువ్వు సపోర్ట్ చేస్తూ దీన్ని ఎందుకు అరెస్టులు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ, ఇక్కడ ఎవరైతే డిబేట్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తూ, ఇక్కడ చేస్తున్నవాడితో మళ్ళీ కొత్త కొత్త వీడియోలు పెట్టి, లేదు నిజంగా ఇప్పటికొని అదే స్టాండ్ మీద ఉందని చెప్పి చెబుతూ, అంటే ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ అర్థం కావట్లా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చూస్తే మొన్న తెనాలికి వెళ్ళడం, అక్కడ ఒక గంజాయి తీసుకునేటువంటి ఒక రౌడీ షీటర్కి సపోర్ట్ చేయడం, కానీ అక్కడ మళ్ళీ ఆ పిల్లోడు లేడు, ఎవరు జాన్ విక్టర్ అక్కడ లేడు. అక్కడికి వెళ్ళి ఎవరైతే జాన్ విక్టర్ చెల్లి రేపొద్దున పెళ్లి కాబోతున్నటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని పబ్లిక్కి మొత్తాన్ని చూపిస్తూ, అక్కడ ఆ అమ్మాయికి సంబంధించి వీళ్ళ అన్న ఇలా చేశాడు, అవును కుర్రాళ్ళు తప్పులు చేస్తారు, ఏదో చేస్తారు అంటే పూర్తిగా తను ఇరికిచ్చేయడం, ఇవన్నీ జరుగుతూ ఒక పక్కన జగన్ ఆ రోజు చేసినటువంటి తెనాల టూర్ ఏదైతే ఉందో, దాని తర్వాత వైసీపీలో చాలా పెద్ద స్థాయిలో చర్చలు జరిగి జగన్మోహన్ రెడ్డిని బూతులు తిడుతూ చాలామంది బయటికి వెళ్ళిపోవడం, ఇది ఒక పెద్ద డిజాస్టర్, ఇది జగన్మోహన్ రెడ్డే వైసీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచారని చెప్పారు. అలాగా జరిగిన తర్వాత మళ్ళీ సాక్షి డిబేట్లో జరిగినటువంటి యొక్క అమరావతి మహిళలందరూ కూడా వేశ్యలు అన్నటువంటి ఒక ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నాడో ఆయన అరెస్ట్ని అక్రమం అరెస్ట్ అన్నట్టు మాట్లాడుతూ తన ఎక్స్ ట్వీట్లో చేస్తూ చంద్రబాబు నాయుడు గారి పైన నెపాన్ని నెడుతున్నాడు. సో ఇప్పుడు ఈనాడుని అరెస్ట్ చేయాలి, ఆంధ్రజ్యోతిని అరెస్ట్ చేయాలి, ఎందుకు అరెస్ట్ చేయాలి అంటే అనేది మీరు దాన్ని చూపించే దానికి వీళ్ళని అరెస్ట్ చేయాలా? సో ఏం మాట్లాడుతున్నారండి? మరొకరు చూసుకుంటే మనకి భారతిరెడ్డి గారిని కిరణ్ ఏదో ఒక మాట అన్నందుకు అంత పెద్ద ఎత్తున, అంటే ఒక్క మహిళను అన్నందుకు అంత పెద్ద ఎత్తున మీరు ఉద్యమాలు చేసేసి అక్కడ గోరంట్ల మాధవ్ వచ్చి హత్య యత్నం చేసి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు ఆ రోజు కూడా కనీసం మీరు ఒక మాట మాట్లాడలేదే. కిరణ్ కంప్లీట్గా నా గురించి మాట్లాడలేదు, వ్యంగ్యంగా మాట్లాడాడు, సో అది కూడా తప్పే అని కూడా మీరు అప్పుడు కూడా ఖండించలేదే. సరే, అప్పుడు అన్నందుకు మీరు రెస్పాండ్ అవ్వడం మంచిది కదా కాబట్టి అయిపోయారు. కానీ మీ పార్టీకి సంబంధించి మీ యొక్క ఛానల్లో, మీ సొంత ఛానల్లో అమరావతి మహిళలందరూ కూడా వేసేలు అని చెప్పేసి అని ఇప్పటికీ మళ్ళీ సమర్థించుకుంటుంటే కృష్ణరాజు గురించి మీరు ఎందుకని ఒక్క కామెంట్ చేయలేరు? మీరు ఎందుకని సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ తప్పే జరిగింది అని చెప్పి ఎందుకు ఒప్పుకోలేరు? నిజంగా ఒప్పుకుంటే ఏమవుతుంది? వాస్తవానికి అది జరిగింది వాస్తవం అని చెప్పేసి నిన్న కేఎస్ఆర్ గారు కూడా చెప్పారుగా, అవును ఆ పదం మాత్రం తప్పు అని చెప్పేసి అని నేను కొద్దిగా గట్టిగా ఆపాల్సింది అని చెప్పి అనేసి అన్నాడు. కానీ గట్టిగా ఆపాల్సింది కాస్త గట్టిగా నవ్వేసి దాన్ని ఇంకో పెద్ద ఎత్తున చేశాడు. అందుకే జగన్ గారికి భారతిరెడ్డి గారికి ఇద్దరికి భయపడుతూ నిజంగా నేను ఇప్పటికీ కృతజ్ఞన అయి ఉన్నాను, వాస్తవానికి నా నుంచి ఏదన్నా ఇబ్బంది కలిగితే నేను మానేయమంటే మానేస్తానంటే జాబ్ పీకేశారనే సంగతి తెలిసిపోయింది. తెలిసే పూర్తిగా బరి తెగించి రేపొద్దున మళ్ళీ జగన్ గారి సపోర్ట్ కావాలి అంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళ మెప్పు పొందాలంటే ఇది జరగాలి. కాబట్టి నేను అరెస్ట్ కాకముందే నిజంగా నాకు నా ఉద్యోగం పీకేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చూసుకుంటాను. ఏంటి బెదిరింపులు? వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వైఎస్ షర్మిల గారు వాస్తవానికి సాక్షికి సంబంధించినటువంటి పత్రికల్లో కూడా తనకు కూడా వాటా ఉందన్నట్టు గతంలో కూడా మనం విన్నాం. నిన్న సొంత చెల్లి వచ్చి ఏం మాట్లాడుతుందండి? దీనికి ఖచ్చితంగా వైఎస్ జగన్ అండ్ వైఎస్ భారతి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఒక షర్మిల గారు ఓ పార్టీకి సంబంధించి కూడా అడుగుతున్నారు, అదేవిధంగా కుటుంబ సభ్యురాలు కూడా ఖచ్చితంగా దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా భారతిరెడ్డి గారు సమాధానం చెప్పాల్సిందని చెప్పి అంటున్నారు. కానీ నిజంగా మీరు ప్రజలకు సమాధానం చెప్పరు, అడిగినటువంటి ప్రశ్నలకు ప్రెస్కి సమాధానం చెప్పరు, సొంత కుటుంబ సభ్యులకి సమాధానం చెప్పరు, ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీలకి సమాధానం చెప్పరు, సొంత మీ కన్నతల్లికి సమాధానం చెప్పరు, చెల్లికి సమాధానం చెప్పరు, అటు బాబాయ్ కూతురికి సమాధానం చెప్పరు. సో ఇప్పుడు కంప్లీట్గా సాక్షికి కూడా వైఎస్ జగన్తో పాటు వైఎస్ భారతిరెడ్డి గారు వెన్నుపోటు పొడిచారా అని చెప్పేసి అనుకోవాలి. అయితే కంప్లీట్గా ఇది కుట్ర కోణంలోనే జరుగుతుంది. సో ఒక్క చిన్న మాట అన్నందుకు భారతిరెడ్డి గారికి సంబంధించి అది కూడా కంప్లీట్గా పేలు తీసి ఎటువంటి వ్యంగ్యంగా మాట్లాడినందుకే తీసుకెళ్ళిపోయి చేబ్రోల్ కిరణ్ని జైల్లో పెట్టినట్టే ఇప్పుడు కేఎస్ఆర్ని అరెస్ట్ చేశారు. మరి అదేవిధంగా మీకు ఇప్పుడు కృష్ణరాజు గారి సెల్ ఫోన్ టవర్స్ మీకు దొరకడం లేదా అని చెప్పి పోలీసులు కూడా ప్రశ్నిస్తున్నారు. 100కి 100% పోలీసులు చాలా మంచి పని చేస్తున్నా, కానీ ఇలాంటి మళ్ళీ సెయింట్ ట్వీట్లు చేస్తూ అవును నిజంగా ఇప్పటికీ కూడా నేను అదే స్టాండ్ మీద ఉన్నా, అమరావతి మహిళలందరూ కూడా వేసేలంటూ నిన్న కూడా ఒక పాత వీడియోలు ఏదో తీసుకొచ్చి పెడుతున్నటువంటి ఒక కృష్ణరాజు పైన
చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. లేదా ఏపీకి సంబంధించిన మహిళలకి వదిలేస్తే వాళ్ళు నిజంగా తనన్నట్టుగా వేసేలా కాదా అనేది మేము నిరూపించుకుంటాం అని చెప్పి మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అయితే నినాదాలు చేస్తున్నారు. సో వాస్తవానికి గతంలో ఎవరైతే వైఎస్ జగన్ గారు ఉన్నారో నిజంగా టీడీపీ పార్టీ సంబంధించి కార్యాలయాలపైన కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి జరిగినప్పుడు ఎందుకు దాడి జరిగింది అంటే, అవును ఒక మాట అన్నందుకు బీపీ అంటే పట్టాభి గారు ఏదో మాట అన్నందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక అభిమానులకి బీపీ లేచింది అని చెప్పి అన్నారు. మరి మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మీకు బీపీ లేదా? ఇప్పుడు అదే జరుగుతుంది అమరావతికి సంబంధించిన మహిళలే, ఇంకా పురుషులు కూడా కాదు, మహిళలకే బీపీ రేగింది. ఖచ్చితంగా కృష్ణరాజు కావాలి అని చెప్పేసి అంటున్నారు. దానికి కృష్ణరాజు ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటి అనేది మాత్రం అత్యంత తొందరగా అయితే పట్టుబడాలి, తీసుకురావాలి. ఖచ్చితంగా మహిళలకు అప్పచెప్పాలని అయితే మహిళలు అడుగుతున్నారు. కానీ చట్ట ప్రకారంగా ఏదైతే జరగాలో అది అతి తొందరలో జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.